తినేద్దామా చపాతీ విత్ ఎగ్ మసాలా కర్రీ. నా ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మరికొన్ని వీడియోస్ ఎగ్స్ పెట్టేస్తున్నాను. వాటర్ వేసి తొందరగా 5 minutes పెడుతున్నాను. వెల్లిపాయలు వేసుకోవాలి, కొబ్బరి, అల్లం, ఎర్రగడ్డలు, కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర కడిగి వేసేసుకుందాము. మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసేద్దాం ఫస్ట్. అలానే కరివేపాకు వేసేద్దాం. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసేద్దాం. అలానే ఆనియన్స్ కూడా కట్ చేసుకునేవి కలుపుకుందాం. బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్, అంతవరకు కలుపుకుందాము. ఆడిపోతుంది లేకపోతే. పేస్ట్ మొత్తం వేసేద్దాము. కారం పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుందాం. పసుపు పొడి కొద్దిగా, ఉప్పు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కలుపుకోవాలి బాగా. వాటర్ వేసేసుకున్నాం. కలుపుకోవాలి. వాటర్ వేసాను. పచ్చివాసన పోయేంత వరకు ఒక 3 minutes క్లోజ్ చేసేస్తాను. కట్ చేసుకున్న 2 టమోటాస్ మిక్స్ వేసేసుకుందాము. మిక్స్ వేసుకున్న టమోటా అది గ్రైండ్ అయిపోయిన తర్వాత వేసేసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు పసుపు కొద్దిగా, కారం పొడి, ఎగ్స్ వేసేద్దాము. ఫ్రై చేసుకున్నాం కదా ఇవి. లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర. ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. చపాతీ, డబల్ చపాతీ అనమాట. డబల్ లేయర్తో మా మమ్మీ ఉజ్జింది. పొంగుతుంది అనమాట. సాఫ్ట్గా పొంగుతుంది. బాగా పొంగింది. చూడండి ఎలా పొంగిందో. తినేద్దామా రెడీ చపాతీ విత్ మసాలా ఎగ్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.